హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఇక ప్రాధాన్యతలేంటి, ఎట్లా పాలన సాగిస్తున్నారు అన్నది గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం కదా. తాజాగా ప్రజారోగ్యాన్ని పడకేస్తూ ఇక మొత్తానికి కార్పొరేట్కు దారాదత్తం చేస్తూ ఇక తీసుకున్న ఈ దిక్కుమాల నిర్ణయాలు కొన్ని లక్షలాది మంది పేషెంట్లకు ఇప్పుడు శరాఘాతంగా మారినాయి. దాని తాలూకు వార్త ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రమాదంలో ప్రజారోగ్యం, ఆసుపత్రుల్లో మందులు లేవు, అధ్వాన్నంగా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రజల ఆరోగ్యం పట్టని చంద్రబాబు ప్రభుత్వం. నిబంధనల ప్రకారం బోధనాసుపత్రుల్లో అందుబాటులో ఉండాల్సిన మందుల సంఖ్య 608. వీటిలో 100 రకాల మందులు కూడా అందుబాటులో ఉండడం లేదు. అత్యవసర మందులు లేక ఇబ్బందులు పడుతున్న రోగులు, బయట కొనుక్కోండి అంటూ రోగులకు చీటీలు రాసిస్తున్న వైద్యులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దగ్గు సిరప్లు, ఆయింట్మెంట్లు లేని దుస్థితి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు దొరక్క రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు అవసరమయ్యే ఇన్సులిన్ కొరత, గ్యాస్ బిల్లులకు కటకట, అరకొరగానే రక్తహీనత, చికిత్సలో వినియోగించే ఐరన్, సుక్రోజ్, కనీసం దగ్గు సిరప్లు కూడా ఆసుపత్రుల్లో లభించడం లేదు. గతంలో షుగర్ రోగులకు ఇంటి దగ్గర కూడా ఇన్సులిన్ వేసుకోవడానికి నెలకు 3-4 వెయిల్స్ ఇచ్చేవారు. 4-5 నెలలుగా ఇన్సులిన్ వెయిల్స్ ఇంటికి ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. హిమోఫిలియా చికిత్సలో వాడే అన్ని రకాల ఇంజెక్షన్లు రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో దొరకడం లేదు. ఇలా అన్ని రకాల మందుల కొరత పేద రోగులను వేధిస్తోంది. మందులు బయట కొనుక్కోండి అంటూ రోగులకు వైద్యులు చీటీలు రాసిస్తున్నారు. అవి ఈ చీటీలు అనమాట. సరఫరా గుండు సున్నా. రాజధాని చేరువలోని ఆసుపత్రుల్లోనూ అవస్థలే. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం. సూపరింటెండెంట్లు లేఖలు రాసినా కూడా నో యూజ్ అనమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అతి గొప్ప విప్లవాత్మకమైన మార్పు. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి అంటే రోగుల లిస్టును చూసి వాళ్ళందరికీ అంటే ఏ రకమైన మెడికల్ కిట్స్ కావాలో విలేజ్ సెక్రటేరియట్ల ద్వారా, వాలంటీర్స్ ద్వారా, ఇతర సిబ్బంది ద్వారా, వైద్య ఆరోగ్య సిబ్బంది ద్వారా ఇంటికి గడప గడపకు వైద్యాన్ని చేర్చిన విధానాన్ని మార్చేసి ఎవడైనా బుద్ధున్నాడు, ఎవడైనా పాలకుడు అట్లా ఇంటింటికి వైద్యం తీసుకెళ్ళి ఇస్తాడా అని చెప్పి మన బాబు గారు చూపిస్తున్నారు అనమాట. దీన్నే మనం విజనరీ అనాలి. ఓకేనా? గతంలో కామినేని శ్రీనివాసరావును చూసినాం కదా. వైద్య శాఖకు ఏకంగా మంత్రిని చేసి కార్పొరేట్ వైద్యం మొత్తాన్ని, ప్రజా వైద్యం మొత్తాన్ని కార్పొరేట్కు ఎట్లా హ్యాండ్ ఓవర్ చేసిండో, అంతకుముందు మంత్రి పొంగూరు నారాయణకు విద్యాశాఖ మంత్రిగా కూర్చోబెట్టి మొత్తం రాష్ట్రంలోని విద్యాలయాలని ఎట్లా అప్పగించిండో చూసినాం కదా. ఇట్లాంటి పాలనలో ఇంకా అద్భుతాలు ఏం జరుగుతాయని ఆశిద్దాం. సో ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి కుయ్ 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 అనే సౌండ్తో 104, 108 అంబులెన్స్ను ప్రవేశపెట్టి వితిన్ 20 నిమిషాల లోపల హాస్పిటల్కు చేర్చేలాగా ఒక పెద్ద ముందడుగు వేయిస్తే, అంటే ప్రజలకు, ముఖ్యంగా పేదలకు, మధ్యతరగతి వర్గాలకు వైద్యాన్ని దగ్గర చేసేలాగా అన్ని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు కూడా ఆరోగ్యశ్రీ సెక్షన్ను పెట్టించి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తే, ఈ సర్కార్ ఏమో కనీసం మందు గోళీలు కూడా ఇవ్వట్లేదంటే ఏం చెప్పాలి? దీన్నే ఇక పచ్చపత్రికలు ఎట్లా రాస్తా ఉన్నాయంటే, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ వేదికగా ఇంచుమించు ఒక 9,000 అంబులెన్స్లను కాన్వాయ్ తీపిస్తే ప్రజల డబ్బు అంటే అంత అగ్గోకొచ్చిందా, ఉద్దరకొచ్చిందా అని చెప్పి దిక్కుమాల కథనాలు వండి వార్చింది మన పచ్చ మీడియా. మరి ఈరోజు ఈ కథనాలు ఎందుకు రావట్లేదు? ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందంటే, మెడికల్ ఎమర్జెన్సీ ఆంధ్రప్రదేశ్లో అమలవుతూ ఉంటే ఇవన్నీ కనపడట్లేదా? అంటే ఇదే పాలన అని మనం అనుకోవాలి. బాబు గారు ఏం చెప్తే అదే శాసనం, ఆయన ఏం చేస్తే అదే పాలన. దాన్ని విజనరీ అని చెప్పి మనం ఊగొట్టాలన్నమాట. అయినా ఇట్లాంటి ప్రభుత్వాన్ని, ఇట్లాంటి పాలకులను ఎన్నుకున్నందుకు మన చెప్పుతో మనం కొట్టుకోవడం తప్పిస్తే ఇంకా ఇంతకు మించి ఇంకేం ఆశిస్తాం, ఏం ఆశించాలి? సో ఆలోచించాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. ఇంతకు మించి చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఇక రాబోయే 4 ఏళ్ళు కూడా ఇంతకంటే దారుణంగా ఇంకేం ఉండదు. అన్ని కోల్పోయిన తర్వాత నిండము నీకు సరైంది. అందుకే పదే చెప్పేది, ఏరి కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తనిండని ఒక సామెత అనమాట. వీళ్ళ మేనిఫెస్టో చూస్తేనేమో సూపర్ 6 హామీలు, 140కి పైగా ఉద్దరకొచ్చిన నోటికొచ్చిన ముచ్చట్లు చెప్పి జగన్కు మించిన సంక్షేమాన్ని, జగన్కు మించిన అభివృద్ధిని చూపిస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది సంక్షేమ పథకాల గురించి అడుగుతేనేమో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉంది, కానీ పేద ప్రజలకు సంక్షేమాన్ని అమలు చేసేందుకు వాటిని వాడలేం అని చెప్పి టంగు ట్విస్టర్లు ఇస్తూ ఉన్నారు అనమాట. సో ఇంకా పాపం క్షమించిగాక అంటారు కదా. ఈ పాలకులకు మంచి బుద్ధి ప్రసాదించమని ఆ దేవుడిని ప్రార్థించడం మినహాయిస్తే ఇంక చేయగలిగింది ఏం లేదు. ప్రజా పోరాటాలే ఏమన్నా అక్కడికి వస్తేమో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.